హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఈరోజు జరిగిన మార్నింగ్ సెషన్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో మాటికి యూట్యూబ్లోకి వచ్చి నేను వీడియో పెట్టాను లేదో చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు అనగా 7/10/2024 SGT టెట్ పేపర్ 1 అనేది సైకాలజీ బిట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ బిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బిట్స్ చెప్తాను ఖచ్చితంగా. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్ బిట్స్ నాకు అందితే ఆ సబ్జెక్ట్ బిట్స్ మీకు వెంటనే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోలో సైకాలజీ బిట్స్ మ్యాక్సిమం ఒక 24 బిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఉచిత నిర్బంధ విద్య. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ 3 గురించి ఆర్టీ యాక్ట్లో సెక్షన్ 3లో చెప్పబడుతుంది అనమాట. ఉచిత నిర్బంధ విద్య అధ్యాయం అయితే 2 అనమాట. సో మీరు ఇది చూసుకోండి. దాని గురించి ఒకసారి ఆ యాక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, సెక్షన్స్ కూడా చూసుకోండి. ఆ తర్వాత సెక్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు. నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్. ప్రేమలో విఫలమయ్యి కవిత్రిగా మారడం. కవిత్రి లేదా కవిగా మారడం అంటే రచనలు చేస్తారనమాట. ప్రేమలో విఫలమైన ఇంకా దేంట్లో విఫలమైన అది వాళ్ళు ఇంకొక దాంట్లో మారుతారనమాట. అది ఏంటి అంటే ఉదాత్తీకరణం అవుతుంది. అది అలా మారడాన్ని ఉదాత్తీకరణం అంటారు. నెక్స్ట్ ఆకృతి క్షేత్ర ఉపగమం. ఇది రూబిన్ కనుగొన్నారు. సో ఆ అమ్మాయికి ఈ క్వశ్చన్ చెప్పిన అమ్మాయికి ఇది కొంచెం డౌట్ ఉందంట. సో ఇక్కడ డౌట్ అని రాశారు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది రూబినే అవ్వచ్చు. ఒకసారి మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొంతమంది అడుగుతున్నారు ఆన్సర్స్ చెప్పొచ్చు కదా, ఆన్సర్స్ చెప్పకుండా వీడియో ఎందుకు చేశారు అని అంటున్నారు. మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. జస్ట్ ఒక క్వశ్చన్ వెతకడానికే మీకు అంత బద్ధకం అయితే ఎలా అండి? నేనైతే నా దగ్గర ప్రజెంట్ ఏ బుక్స్ లేవు. నా దగ్గర ఉన్న దగ్గర వరకు నేను ఆన్సర్స్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. క్వశ్చన్స్ చెప్పి ఆన్సర్స్ ఎప్పుడు నేనే చెప్తున్నాను చాలా వరకు. జస్ట్ మీరు ఒక ఆన్సర్ని వెతకలేకపోతున్నారు అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉందో దానికి అర్థం చేసుకోవాల్సి వస్తుంది నేను. సో మీరే కొన్ని క్వశ్చన్స్ ఎందుకంటే మిమ్మల్ని వెతకమంటున్నాను. ఇప్పుడు ఇది చూస్తారు, దాని గురించి కొంచెం అక్కడ ఇంకా ఇంపార్టెంట్వి ఏమున్నాయో ఒకసారి రివిజన్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. సో దాని గురించి ఇంకా అందులో బిట్స్ అనేవి ఏం అడగడానికి ఛాన్స్ ఉందో కూడా మీరు ఒకసారి చూస్తే మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి నిబంధన ఉద్దీపన ఏంటంటే నిబంధిత ఉద్దీపన ఏంటి అంటే గంట అనమాట. నిర్నిబంధిత ఉద్దీపన అయితే ఆహారం అవుతుంది మనకి. పావ్లవ్ చేశారు కదా ప్రయోగం, పావ్లవ్ కుక్క పైన ప్రయోగం చేశారు కదా, ఆహారం గంట అలా అనమాట. సో దాని గురించి అందులో నిబంధిత ఉద్దీపన ఏంటి అంటే గంట అనమాట. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ఏంటి అంటే విచక్షణ. నెక్స్ట్ అభ్యసనం పైన ఒక నిర్వచనం అనేది ఇచ్చారు. సో అభ్యసన నిర్వచనాలు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి ఎరిక్సన్ గురించి ఇది ఇచ్చారనమాట. చొరవ చూపడం ఏ దశ అవుతుంది అంటే క్రీడా దశ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఎరిక్సన్ టేబుల్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మనం సైకాలజీకి సంబంధించి ఒక 6 వీడియోస్ చేసాము క్విక్ రివిజన్ కోసం. ఆ వీడియోస్ కనుక చూస్తే మీకు ఖచ్చితంగా ఒక 15 బిట్స్ ఆర్ 20 బిట్స్ వరకు కవర్ అవుతాయి. ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియోస్ అనేవి చూడండి. ఈ టేబుల్ కూడా నేను ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది ఎరిక్సన్ గురించి. నెక్స్ట్ ఉదాసిటీ UDACITY ఇది అనేది ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూడండి. మాకు అందజేసే సంస్థ. సెకండ్ వన్ ఒక మల్టీమీడియా సాఫ్ట్వేర్ కెర్నర్. ఆన్సర్ మాకు అందజేసే సంస్థ అనమాట ఇది. అయితే మాకు కూడా ఎబ్రివేషన్ ఎక్కువగా అడుగుతున్నారు. M అంటే మ్యాసివ్, O అంటే ఓపెన్, ఇంకా నెక్స్ట్ O అంటే ఆన్లైన్ కోర్స్ అనమాట. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. దీని ఎబ్రివేషన్ కూడా చాలా టెట్లో అడిగారు. నెక్స్ట్ టెట్లో కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మాకు అందజేసే సంస్థ అనమాట. నెక్స్ట్ సెనైలిటీ అది ఏ దశలో వస్తుంది అంటే వృద్ధాప్య దశలో వస్తుంది. నెక్స్ట్ ఆలోచనల గురించి ఆలోచన ఏంటి అంటే స్వబుద్ధి అనమాట. నెక్స్ట్ భవిష్యత్ అందజేసే వికాస నియమం.
భవిష్యత్ భవిష్యత్తు గురించి అంచనా వేసే వికాస నియమం ఏమవుతుందంటే ప్రాగుప్తీకరణ. భవిష్యత్తు గురించి అంచనా వేసే వికాస నియమం ప్రాగుప్తీకరణ. వికాస నియమాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి టెట్లో కూడా బిట్ అనేది వస్తుంది, ప్రతి సెషన్లో కూడా. సో ఆ వికాస నియమాలు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, 2 డేస్కి విస్మృతి. 2 రోజుల్లో ఎంత మర్చిపోతాం? విస్మృతి శాతం అడిగారు, 72% అనమాట. ఎంత శాతం గుర్తుంటుంది? స్మృతి శాతం ఎంత అవుతుందంటే 28%. స్మృతి అడిగితే 28, విస్మృతి అయితే 72. దీని టేబుల్ కూడా ఒకటి ఉందండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పొదుపు గణన. అంటే పొదుపు గణన మీద ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఫస్ట్ 20 సార్లు చదివారు, తర్వాత 8 సార్లు చదివేటప్పటికే వచ్చేసింది అనమాట. సో అప్పుడు పొదుపు గణన ఎంత అవుతుందంటే 20లోంచి 8 తీస్తే ఎంత అవుతుంది? 12 బై మొదటిసారి ఎన్నిసార్లు చదివారంటే 20 టైమ్స్ చదివారు ఇంటూ 100 అనమాట. అయితే ఇక్కడ చూడండి, 4తో కట్ చేయండి. 4 3ల 4 5లు, ఇక్కడ 100, ఇది ఇంటూ 100. 5 1ల 5 20ల. సో 20 ఇంటూ 3 60 అనమాట. సో పొదుపు గణన 60% అవుతుంది. నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధి మీద ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఐక్యూ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. ఈ ఫార్ములా నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. అయితే సేమ్ ప్రాబ్లం ఇచ్చారు. మానసిక వయసు 10 సంవత్సరాలు, క్రోనాలికల్ ఏజ్ శారీరక వయసు 8 సంవత్సరాలు ఇస్తే అప్పుడు ఐక్యూ ఎంత అవుతుంది అంటే చూడండి, ఐక్యూ ఈక్వల్ టు మెంటల్ ఏజ్, మానసిక వయసు, మెంటల్ ఏజ్ ఎంత? 10 అనమాట. క్రోనాలికల్ ఏజ్ 8, శారీరక వయసు 8 అనమాట. ఇంటూ 100 చేస్తే 125% అనేది ఐక్యూ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ 2 5ల 2 4ల 4 1ల 4 25ల 100. సో 25 ఇంటూ 5 125 అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. దీని నుంచి బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, MA/CA ఇంటూ 100 ఐక్యూ. నెక్స్ట్ వీడియోలో ఈరోజు జరిగిన మార్నింగ్ సెషన్ బిట్స్ అనేవి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, EVS కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. రేపు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.